డిజిటల్ లావాదేవీలు చేయడం సర్వసాధారణమైపోయాయి. ప్రస్తుత సమాజంలో మీరు బయటకు వెళ్ళాలి అని అనుకుంటే మీ జేబులో డబ్బులకు బదులు ఫోన్ని ఎక్కువగా క్యారీ చేస్తుంటారు. ఇక బయట మార్కెట్లో కూరగాయలు కొన్నారా, ఫోన్ పట్టు పేమెంట్ కొట్టు. కిరాణా షాపుల్లో సరుకులు కొన్నారా, మళ్ళీ ఫోన్పే చేయు. టీ తాగారా, జీపే కొట్టు. ఆన్లైన్లోనే ఆహారం ఆర్డర్ చేశారా, ఇదిగో జీ పేమెంట్. ఎస్, ఇప్పుడు డిజిటల్ ఇండియా యుగం నడుస్తోంది. అంతా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఎంతైనా కొను, ఏదైనా కొను, ఆన్లైన్లోనే పేమెంట్ చెల్లించి జేబులో నుంచి ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టకటకా పేమెంట్ చేస్తున్నారు మన జనం. నిజానికి భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ అలవాటు పడి క్యాష్ క్యారీ చేయడం దాదాపు తగ్గించేశారు. చిరు వ్యాపారి నుంచి షాపింగ్ మాల్స్లోనూ యూపీఐ సేవలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే బెంగళూరులోని చాలా షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ను నిలిపివేసినట్టు వార్తలు వస్తున్నాయి. జీఎస్టీ నోటీసులు రావడంతో క్యాష్ రూపంలోనే తీసుకోవాలని వ్యాపారులు నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో షాపుల్లో ఓన్లీ క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ నోటీసులతో బమ్మెళితిపోతున్న వ్యాపారులు తమ దుకాణాల నుంచి యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు తీసేయడం ప్రారంభించారు. యూపీఐ పేమెంట్స్ ను స్వీకరించుకోమని కస్టమర్లకు తేల్చి చెప్పేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్న క్యూఆర్ కోడ్లను తొలగించి వాటి స్థానంలో నో యూపీఐ పేమెంట్స్ ఓన్లీ క్యాష్ అని రాసిన బోర్డులనైతే పెడుతున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉన్న బెంగళూరు అయితే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ హవాకు బ్రేక్ పడింది. ఈ ధోరణి కొనసాగితే యూపీఐ పేమెంట్స్ కు ఇది పెద్ద ఇబ్బంది అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు.